వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి సంఘటనలు మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం. కాబట్టి వీటిని అరికట్టడానికి మహిళలే మహిళా శక్తులుగా మారి వారు కొన్ని శక్తులను ఆయుధాలుగా వాడాలని చెప్పేసి ప్రభుత్వాలు సూచనలు ఇస్తున్నాయి. వీటి కోసం కొన్ని గ్యాడ్జెట్స్ అయితే మహిళలు ఖచ్చితంగా యూజ్ చేయాలని ప్రభుత్వాలు సూచనలు ఇస్తున్నాయి. వాటి గురించి ఈ వీడియో ద్వారా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళల రక్షణ కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్పెషల్ సేఫ్టీ గ్యాడ్జెట్ మహిళలకు అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పెప్పర్ స్ప్రే చాలా ప్రభావితమైంది. ఇది దాడి చేసే వ్యక్తి కళ్ళలో, ముక్కులో తీవ్రమైన మంటను కలిగించి కొంతసేపు చూపును తగ్గిస్తుంది. దీనివల్ల బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు అవసరమైన సమయం లభిస్తుంది. మనం అనేక మూవీస్ లో కూడా చూస్తూనే ఉన్నాం. దీని ద్వారా మహిళలు ఎలా ఎస్కేప్ అవుతారు అంటే ప్రమాదం నుంచి కొన్ని మూవీస్ లో కూడా ఇది చూసాం. అంటే మహిళల పైన ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడడానికి వస్తే వారు దీన్ని యూజ్ చేసి ఎలా ఎలా సేఫ్ అయ్యారు అనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఇది మహిళలు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న సైజులో ఉండటం వల్ల హ్యాండ్ బ్యాగ్ లేదా జేబులో సులభంగా పెట్టుకోవచ్చు మరియు లీగల్ గా ఉపయోగించుకోవచ్చు కూడా. ఇంకొక ముఖ్యమైన గ్యాడ్జెట్ పర్సనల్ సేఫ్టీ అలారం. ఈ చిన్న డివైస్ ను బటన్ నొక్కగానే గట్టిగా శబ్దం వస్తుంది. ఆ శబ్దం దాడి చేసే వ్యక్తిని భయపెట్టడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారికి అప్రమత్తతను కలిగిస్తుంది. అంటే మనం చూస్తూనే ఉంటాం. ఎవరైనా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు గురి చేస్తారంటే చుట్టూ ఎవరు లేరు అనేటువంటి వాతావరణం కనిపించినప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో మనం ఈ అలారం లాంటి గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి కొంచెం భయం కలిగించినట్టు ఉంటుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అఘాయిత్యానికి పాల్పడకుండా పారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది చాలా సహాయపడుతుంది. జిపిఎస్ ట్రాకర్ మరియు ఎస్ఓఎస్ స్మార్ట్ డివైజ్లు కూడా మహిళల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి వాచ్, రింగ్ లేదా బ్యాంగిల్ రూపంలో ఉంటాయి. ఒక బటన్ నొక్కగానే మహిళా లైవ్ లొకేషన్ కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు చేరుతుంది. కొన్ని డివైజ్లు ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ కాల్ కూడా చేస్తాయి. ఇది ప్రమాద సమయంలో చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొబైల్ సేఫ్టీ యాప్స్ కూడా మహిళల భద్రతకు తోడ్పడుతున్నాయి. 112 ఇండియా వంటి యాప్స్ ద్వారా ఒక టచ్ తోనే పోలీసులు సహాయం పొందవచ్చు. దీనినైతే ఖచ్చితంగా మహిళలు వారి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వారి రక్షణ కోసం అనేక యాప్లను తీసుకొస్తూనే ఉంది. కాబట్టి దీని మహిళలు ఖచ్చితంగా యూజ్ చేయాలి. దీని ద్వారా పోలీసులకు సమాచారం వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు కూడా దాని నుంచి బయటపడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు ఖచ్చితంగా ఈ యాప్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అనేక యాప్స్ అయితే రిలీజ్ చేస్తా ఉంది. అంటే గతంలో చూసాం దిశ అనేటువంటి యాప్స్ కానీ ఇలా అనేకమైనటువంటి యాప్స్ మహిళల కోసం వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి వాటిని ఖచ్చితంగా మహిళలు ఇన్స్టాల్ చేసుకుని వాటిని అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించి వారు ప్రమాదం నుంచి బయటపడతారని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నారు. ఈ యాప్స్ లైవ్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ మెసేజ్, ఫేక్ కాల్స్ వంటి ఫీచర్లు అందిస్తాయి. ఇవి ప్రతి మహిళ తన మొబైల్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. చివరిగా గ్యాడ్జెట్ ఉండటం మాత్రమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం, ప్రమాద సమయంలో ధైర్యంగా స్పందించడం మరియు అవసరమైనప్పుడు ఈ సేఫ్టీ గ్యాడ్జెట్లను సరైన విధంగా వినియోగించడం ద్వారా మహిళలు తమను తాము మరింత భద్రంగా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు భద్రత అనేటువంటిది సమాజంలో ఎంత కరువు అవుతుందో రోజు రోజు వస్తున్నటువంటి వార్తలను చూస్తే అర్థమవుతూ ఉంది. అయితే దీనిపై ఎవరైతే ఇంట్లలో కొంత పెద్దవాళ్ళు ఉన్నా లేదంటే దీనిపై కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి వీటి వినియోగం పైన అవగాహన కల్పించడం కూడా అవసరం ఉంది. అంటే యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, యాప్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ గ్యాడ్జెట్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలిసిన వాళ్ళు తెలియని వారికి తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. పెప్పర్ స్ప్రే ప్రమాద పరిస్థితుల్లో తక్షణ రక్షణ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా గ్యాడ్జెట్ రూపంలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ సేఫ్టీ అలారం వినియోగం ద్వారా అత్యవసర సమయంలో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయవచ్చు. జిపిఎస్ ట్రాకర్ మరియు ఎస్ఓఎస్ స్మార్ట్ డివైజ్లు మహిళ ఎక్కడ ఉన్నారో కుటుంబ సభ్యులు లేదా పోలీసులకు వెంటనే తెలియజేయడానికి ఉపయోగపడతాయి. మొబైల్ సేఫ్టీ యాప్స్ ఉపయోగం వల్ల ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల సహాయం తక్షణమే పొందవచ్చు. కాబట్టి దీని ప్రతి మహిళ కూడా తన సొంత భద్రతను తనే రక్షణగా వినియోగించుకునే విధంగా ఈ గ్యాడ్జెట్స్ ను యూజ్ చేయాలి. అదే విధంగా దీనిపై అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.